జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 6వ శ్లోకము. పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూని అదృష్టపూర్వాణి పశ్య ఆశ్చర్యాణి భారత. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఇదిగో నా విశ్వరూపములో సూర్యులను, వసువులను, రుద్రులను, అశ్వినీ దేవతలను, మరుద్గణములను చూడు. ఇంకా ఇతరమైనటువంటివి ఇవి కాకుండా ఇంతకుముందు నువ్వు ఎన్నడూ కని విని ఎరుగనటువంటి ఆశ్చర్యాలను కూడా నా విశ్వరూపములో చూడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తనలోనే 12 ఆదిత్యులను, 8 వసువులను, 11 రుద్రులను, 2 అశ్వినీ దేవతలను, 49 మంది మరుద్గణాలను, ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి పరమాత్మ అర్జునుడికి చూపిస్తూ ఉన్నాడు. అర్జునుడి లాంటి వాడికి కూడా, అంటే స్వర్గాది లోకాలను తిరిగి వచ్చిన విజయుడైనటువంటి అర్జునుడి అంతటి వాడికి కూడా, అర్జునుడి అంతటి వాడు కూడా కని విని ఎరుగనటువంటి ఆశ్చర్యాలను పరమాత్మ తన విశ్వరూపంలో చూపిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ పరమాత్మ రూపాన్ని, శ్రీకృష్ణ రూపాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీకృష్ణునిలోనే ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్విని దేవతలను, మరుద్గణాలను భావన చేస్తూ శ్రీమన్నారాయణునే శరణు వేడుకుందాం. అయితే ఒక్క మాట, 10వ అధ్యాయములో విభూతి విస్తర యోగములో పరమాత్మ అన్నింటిలో తాను ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? ఈ 11వ అధ్యాయములో అన్నింటినీ తనలో చూపిస్తూ ఉన్నాడు. అంటే 10వ అధ్యాయములో తన అంతర్వ్యాప్తి, అన్నింటిలో తన వ్యాప్తిని నిరూపించాడు, అన్నింటి లోపల. ఇప్పుడు 11వ అధ్యాయములో తన బహిర్వ్యాప్తి, అంటే అన్నింటి బయట తన వ్యాప్తిని నిరూపిస్తున్నాడు. అంటే అన్నింటిని తనలో చూపిస్తూ ఉన్నాడు. ఈ అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి అనేటటువంటి స్వభావము కలిగిన భగవానునికి వేదము ఒక పేరు పెట్టింది. అదేమిటంటే నారాయణ. వేదం ఇలా చెప్తుంది, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని, నారాయణ అని వేదం పేరు పెట్టింది. అయితే ఈ నారాయణుడు సంతతము దయతో కూడి ఉంటాడు. దయను శ్రీ అంటారు. దయతో కూడి ఉన్నటువంటి నారాయణుడిని ఎట్లా పిలవచ్చు మనం? శ్రీమన్నారాయణుడు అని పిలవాలి. ఈ శ్రీమన్నారాయణుడికి జయము కలుగుగాక, ఈ శ్రీమన్నారాయణుడు క్షేమముగా ఉండుగాక అని అనాలంటే జయ శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ అని అనాలి. ఇప్పుడు ఈ శ్రీమన్నారాయణుడు మనలో కూడా ఉన్నాడు కనుక జై శ్రీమన్నారాయణ అన్నప్పుడల్లా మనకు జయము కలుగుగాక, మనకు క్షేమము కలుగుగాక అని కోరుకున్నట్టే అవుతుంది కదా. అయితే
ఈ శ్రీమన్నారాయణుడు అందరిలో ఉన్నాడు కనుక జై శ్రీమన్నారాయణ అన్నప్పుడల్లా అందరి క్షేమాన్ని అందరి జయాన్ని కోరినట్టే అవుతుంది. తద్వారా లోకాः సమస్తా సుఖినో భవంతు అని అన్నట్టు. లోకాः సమస్తా సుఖినో భవంతు అనే బదులు జై శ్రీమన్నారాయణ అంటున్నామని అర్థం. ఇంకొక విశేషమైన భావన ఏంటంటే జై శ్రీమన్నారాయణ అన్నప్పుడల్లా అంతటా అందరిలో ఉన్నటువంటి నారాయణుడు ఒక్కసారిగా మన వైపు ప్రసన్నంగా స్పందిస్తాడు. అంటే లోకమంతా మనకు అనుకూలపడుతూ ఉంటుంది జై శ్రీమన్నారాయణ అన్నప్పుడల్లా. ఇంతటి అర్ధగాంభీర్యము, భావగాంభీర్యము, ఫలగాంభీర్యము, ప్రమాణగాంభీర్యము ఉన్నటువంటి పదం మరొక్కటి లేదు. ఇంకొక పదానికి ఇంతటి గాంభీర్యము లేదు అనేదే వేద నిర్ణయం. అందుకని మనం జై శ్రీమన్నారాయణ అంటూ ఆ శ్రీమన్నారాయణుడిని శరణు వేడుకుంటూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూని అదృష్టపూర్వాణి పశ్య ఆశ్చర్యాణి భారత. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు అందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము, 10వ స్కంధములో 158వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బాలకృష్ణుడు జంట వృక్షాలను పెకిలించగానే అందులో నుండి వచ్చినటువంటి సిద్ధపురుషులు శ్రీకృష్ణుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కృష్ణ కృష్ణ మహాయోగి, హో కృష్ణ, నువ్వు ఆది పురుషుడవు, ఈ విశ్వమంతా నీ శరీరమే. త్వమేకః సర్వభూతానాం దేహాసు ఆత్మేంద్రియ ఈశ్వరః. ఓ కృష్ణ, సర్వప్రాణుల యొక్క సకల ఇంద్రియముల నియామకుడవు నువ్వు. త్వమేవ కాలో భగవాన్ విష్ణుః అవ్యయ ఈశ్వరః. ఓ కృష్ణ, నువ్వే కాలము, నువ్వే మృత్యువుని నిర్దేశించేటటువంటి వాడివి, నువ్వే అన్నింటిలో వ్యాపించి ఉన్నటువంటి వాడివి. అట్లా వ్యాపించి ఉన్నా సరే వాటి దోషాలను అంటించుకోనటువంటి వాడివి నువ్వు. నువ్వు మానవ రూపములో ఉన్నా సరే నీ కళ్యాణ గుణములను ఏమాత్రమూ తగ్గించుకోకుండా, నీ యొక్క సర్వేశ్వరత్వము ఏమాత్రము లోపించకుండా ఉండి పరిపూర్ణుడుగా ఉండేటటువంటి వాడివి నువ్వు. హో కృష్ణ, తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే ఆత్మద్యోతగుణైః ఛన్నమహిమ్నే బ్రహ్మణే నమః. మొదలన్ ఎవ్వని అవతారములు శరీరులందు సరిదొడ్డులోని వీర్యముల తనువులడరన్ జన్మించి, నీ దివ్యమైనటువంటి తేజస్సులో నీ మహిమలన్నీ దాగి ఉంటాయి తండ్రి. ఓ దేవా, నువ్వే దేవదేవుడవు. అట్టి పరమేశ మ్రొక్కెదమయ్య నీకు. అట్లాంటి ఓ పరమపురుష, నీకు నమస్కారము చేస్తూ ఉన్నాము. ఓ వాసుదేవా, నువ్వే సర్వస్వము. ఓ పరబ్రహ్మ, నీకు వందనములు తండ్రి అంటూ ఆ సిద్ధ పురుషులు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః.
కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 6వ శ్లోకము. పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూని అదృష్టపూర్వాణి పశ్య ఆశ్చర్యాణి భారత. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూని అదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.